చాయ్ పెట్టాలని లేదు, ఏది లేదు, మంచిగా పడినది. లే లే, చాయ్ పెట్టుకో, చాయ్ పెట్టు. మేము హోలెక్కున్నాయి తీసుకొస్తుంది. మా ఇంట్లోనే చాయ్ అనేది వస్తువులే అక్క, చాయ్ గిట్ల ఏమైనా తీసుకుంటారా అని అడుగుతానా. ఎందుకులే అక్క, నీతో మాట్లాడడానికి వచ్చిన. అయినా నాతో మాట్లాడడానికి ఏముంటుంది, నీకేందక్క అన్న మంచిగా జాబ్ చేస్తాను. ఎంత అక్క, మా అంటే 10,000 వస్తాయి అంతే. 10,000కి ఇవన్నీ కొనుకొస్తాడా? ఇవన్నీ గాయనే సంపాదించిందా, మా వారు పెట్టిరు ఇవన్నీ. ఇవన్నీ పెట్టి నాకు బ్యాగ్ ఒకటే పెట్టాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మేడం మండలి వేసుకొని ఉండగానే? ముఖ్యంగా ఇద్దరు ఉండకని చెప్పలే? చెప్పినారా? మనుషులకు ఒకసారి తింటారు, మరి మనుషులు కాదు. ఊరికే ప్రతిసారి ఇప్పించుకోవాలి, మనుషులు కాదు. ఎందుకు తీసుకొచ్చడం వాళ్ళు? చెప్పినారా? వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళు ఎందుకు తింటారు? వాళ్ళు మనుషులు కాదు. మా ఇంట్లో లేదని మీ ఇంట్లో వాడు తినడానికి వచ్చిన. మరి ఎందుకు వచ్చినావు తినడానికి? కాకపోతే నీ పొద్దున్న శివుడు వేసి కష్టపడితే మీరు వచ్చి మంచిగా తింటారు మా ఇంట్లో. ఇంటికి తగ్గిదేనా మర్యాద? నీకు ఎందుకు ఇవ్వాలి మర్యాద? నా అంత తింటాను పొందాను, నీకు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ మర్యాద? నువ్వేమైనా మాట్లాడతావు అంతా నేనే మాట్లాడన్నా? అంతే అంతే. తింటప్పుడేమో అంత అంత అంటాను, ఇప్పుడే అంతే అంతే అంటాను. ఇంకా చూస్తాను నడువిగా. ఇంకేమన్నా ఇంతేనా? నమ్మకసారికి తెచ్చిన పిల్లలు తినిపోతావా? అయ్యో అక్క ఇవి అక్క చీటి పాట పడడానికి వచ్చినట్టు వచ్చింది. ముందు చెప్తాను, ఇంకోసారి ఎదురుంటాక పక్కింటాక ఆకి అక్క చీటి పాట అక్క అని నచ్చేసరికి ఇట్లున్నా అనుకోని సంగతి చెప్తే చెప్తానా? సరేనా? పుల్లన్న గట్టి ఒడ్లు తగినా మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. అదే మరి నిన్న నిన్న ఇటు రాలే, అటే ఉన్నా. ఏమంటే మరి ఇటు పోతున్నావే? ఇంటికి పోతా తినడానికి. మరి నీది? నాది సర్దత్తాంది, మధ్యాహ్నం నిమ్మని చెప్పిన. మరి పోతాను. తిక్కు తక్కువ నీకెంత తక్కువ, తిక్కు తక్కువ నీకెంత తక్కువ.
అదే వరిగాను వీళ్ళకి వరిగాను నువ్వు కైకిలు పోయినట్టున్నా జాతర పోయినట్టున్నావు నువ్వు పూలు పెట్టుకొని పోదాను కైకిలికి పన్నీరిన పడకకి నేను ఎట్లా పోతేందో తినవా కానీ యాదగిరి నత్తాను పల్లెలు ఎక్కువ ఉంటాయి జిడ్డురాలు తిన్నావానే? తినలే అన్న మా వాళ్ళ సడిగిన తెమ్మని చెప్పినా తెస్తారు అనుకున్నా. ఏం చేసినా మరి ఇప్పటిదాకా? మా అక్కడ నీళ్ళు కట్టినా అన్న. మా అక్కడ పిచ్చుకునే ఏంది మరి? ఎందుకన్నా? అదే మరి యాదన పుల్లల కోసం పోతాండి వాడు నేను మక్క నీళ్ళు కడతాను ఉడ్లని దొక్కుడు ఆ నీళ్ళని మీ పొలాలకి వస్తాయి మనకి అప్పకాయలు అయినట్టు పుట్టుకుని ఉండవు. యాదగిరన్న మొత్తం ఎంగైతానవా? ఏమైంది? చెప్పులు నీ కథ ఏందో మరి. మా పోరని బయట ఉండేసి ఇలా పుల్లని ఉన్నాయి ఇలా చేతులు అప్పకాయలు. అన్నా లచ్చన్నా ఇలా నువ్వే పంచాయతీ కావాలన్నా. పంచాయతీ పోతావా ఏంటి? ఏమో చూద్దాం తీయరా వాళ్ళు అప్పటివాడు చూద్దాం మెల్ల బయట చదువు నువ్వు బయట. నేనైతే ఆ బరకడికి పోయేస్తా అది చూడు దాని కింగ్ చూసేసరికి వాళ్ళు అవుతాను ఆ బుర్రలు వచ్చిన కలవ. అరే పుల్యా నువ్వు ఒక మక్క నీళ్ళు కడతా వడ్లని నడుపుకున్నా చోట్ల తెంపే నీకు ఏమైనా బుద్ధున్నారా? ఉన్నది నువ్వు చేసిన తప్పు ఇంకా బల్బ్ మాట మాట్లాడతావా? ఎందుకే నువ్వు బక్క పనానికి సపోజ్ సరే సరే ఏం కత్తి నేను అడుగుతా కానీ నువ్వు పని చేసుకో. ఈ బండి కూడా ఎప్పుడైనా ఆఫీస్ పోదామంటేనే ఖరాబ్ అవుతుంది. ఈ బండి తీసేయాలి ఒకసారి కొత్త బండి కొనాలి. బండి తీసేయాలి వాడిని ఇదే దిక్కు అన్నారా మళ్ళా ఇదే అయిందిరా ఏం చేద్దాం అప్పుడు నాతో మంచి చదువుకుంటే అయిపోదా బండి ఏదైతే ఉంది రాదరా అదో ఇదో. అరే నీ బతికి ఇట్లయితే నాకు ముందే తెలుసురా. అరే అయితే కానీ నువ్వు నెలకి ఎంత సంపాదిస్తానవరా? నేనా నాకు నెలకు పెట్రోల్ ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు 10 నుంచి 15 దాకా వస్తాయి సంతోషంగా బతకడానికి. అరే నా దుడ్డే ఈ గంగా మిగిలిన వాళ్ళు అమ్ముతేనే నాకు నెలకు 10,000 వస్తాయిరా. ఇక దాని సంపాదన నీ సంపాదన ఒక్కటే. ఇక నా సంపాదన అంటావా? నువ్వు రోజుకి 24 గంటలు పండి బొరినా కూడా నా అంత సంపాదించలేవు. అయినా రైతు నువ్వు వ్యవసాయాన్ని తక్కువ అంచనా వేయొద్దురా. మేము ఉంటేనే మీ బతుకు, మేము లేకపోతే అంతే ఇక. మీ ఇట్లా అన్నం కూడా అనుకోరా అంటారా ఊకంటారా? అప్పుడే కంచి నమస్కారం వద్దు వద్దు నాకు అది చేయాలి. ఒకసారి చెప్తే అర్థమవుతుంది పిసినట్టు చేయకు. ఇట్లా మీతో ముచ్చట మాట్లాడాలి. నేను ఈ ఉద్యోగం మానేద్దాం అనుకుంటాను. జీతం సరిపోతలేదు. అయితే నాకెందుకు చెప్తాను? నేను అట్టేసి ఇవ్వవా? నేను అట్టేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. మీ అయ్య పెట్టిందా మీ అవ్వ పెట్టిందా? మా అవ్వ పెట్టిండు నేను నిన్ననే ఇయ్యా. నీకు చెప్పంటే తెలియని వాడతారు బా. ఏంది
నెక్లెస్ ఏమంటే ఇయ్యవా? ఇయ్యా. నాకంటే నీ నెక్లెస్ ఎక్కువనా? ఎక్కువ నా కాదు, ఎక్కువే. నేను తాగడానికి అడుగుతాను, తినడానికి బిజినెస్ ఏమంటే ఇయ్యవా? ఇయ్యా. ఒకసారి చెప్తే అర్థమవుతుందా? ఆ నెక్లెస్ అని ఇయ్యలే కదా, షాయాన్ని ముఖానికి కొట్టి రాదు. చాయ్ తీసుకురావాలా? పోనీ అన్నం తీసుకురావాలా? నాకు ఇప్పుడే రాదు. వారికి 1,00,000 రూపాయలు ఇప్పుడు ఎట్లా కట్టాలి? ఈ మంచిదన్నా తీసుకోండి. మంచిగా పోనీ నెక్లెస్ అన్నా తీసుకోండి. నక్లెస్ ఎందుకు? మీ బాధ నాకు తెలుసు. ఈ నెక్లెస్ తీసుకొని మీ అప్పు కట్టారు. తీసుకోండి. అసలే ముంగట బతుకమ్మ పండుగ ఉన్నది. అందరి మేడకు బంగారం పెట్టుకుంటే నీ మేడకున్న బంగారాన్ని తాకట్టు పెట్టమంటారు. వద్దు. ఈ పండుగ కాకపోతే వచ్చే పండుగ ముందు తీసుకోండి. ఇప్పుడు ఇదంతా అవసరం? పండుగ బంగారం కాదు, మీరు ముఖ్యం. మీరు సంతోషంగా ఉంటే చాలు. నేను ఆఫీస్ పోతానేవా? పొద్దులైనా బంద్ చేసిన. ఎందుకు? బంద్ చేసిన అంతే. ఏం చెప్తావు? ఏదో చెప్తా. ఏం చెప్తావు? ఎప్పుడు పో. ఏదో చెప్తా. నువ్వు అన్నా లేదా నేను? అక్క అన్న జాబర్ బంద్ చేసిందట కదా. అందరికి నా ఇంట్లో ముచ్చట్లే కావాలి. చూసినాం అక్క, ఏ మంచి చెడ కోసం వాళ్ళకి ఎట్లా ఉంటుందో. ఈ జాబున్నోళ్ళంటే ఇంతే చెల్లె, మనకి లేకపోదంతా. అయింది కాదు, అందరు నన్ను అంటారు. ఏ పుల్లన్నా ఇప్పుడు ఎటు పోతావే? ఇంటికి పోతా, పని అంతా అయిపోయింది. పోదాం రాదు, ముగ్గురం కలిసి పోదాం. పాలు విన్నాను. అయిపోయిందా? డక్కనే వెళ్ళావు. ఒకటే బరే కాదే. ఏమైందా పుల్లన్నా గట్లున్నదే? గజ్జాన్ని మరి దవాఖాన ఓపెనే? వేసిన అన్ని దవాఖాలకు. మరి మెడికల్ షాప్ పోయి మందులన్నా తెచ్చుకోపోయినావే? అన్ని మెడికల్ షాప్ పోయినా తక్కువ అయితే లేదా? నువ్వు పోవాల్సింది మెడికల్ షాప్ కాదు, ఫర్టిలైజర్ షాప్. అదేం అడగాలి? గడ్డి మంది అడగాలి. అన్ని మందులు పెట్టుకునే తక్కువ కాదు, గడ్డి మంది వేసుకుని పెట్టుకునే తక్కువ అవుతుందా? నా 4 ఎకరాల గడ్డే కట్టాలి, నీకు ఇంత గడ్డి కావాలా? లచ్చన్న గడ్డి మంది వాడితే తక్కువ అవుతుందా? అరే నువ్వు ఇంత ఎడ్డోని ఉన్నావేందే? వాడేదో పొద్దున మీ ఇద్దరికి లొల్లు అయిదానికి అట్లా అంటే నువ్వు కొంపదీసి నిజంగా తెచ్చి పెట్టుకునేవు. గజ్జితో పాటు నువ్వు కూడా పోతావు. అడిగితే నువ్వు గీ మాటలు చెప్తా, మంచి మాట చెప్పాలని పోతానిగా. సరే మనం కూడా పోతావా? ఇప్పుడు నాతో పనారా ఇప్పుడు ఎటు వచ్చినావు? అరే నువ్వు 24 గంటలు పండి పొరిన నీ అంత సంపాదించలేని అన్నావు కదా. ఇప్పుడు నాకు 50,000 జీతం, ఇప్పుడు ఏమంటావు? అరే నీకు సాలరీ నచ్చలేదనో, లేకపోతే ఈ జాబ్ నచ్చలేదని ఇంకో జాబు నచ్చలేదని ఇంకో జాబు అలా మారుస్తామేమో. కానీ మేము మాత్రం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక్కసారి మట్టి పట్టినామంటే చచ్చేదాకా కూడా